తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించనున్నారు. మంత్రులు భట్టి, పొన్నం, వాకిటి శ్రీహరి ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో ఇప్పటికే న్యాయవాదులతో చర్చించారు మంత్రులు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించనున్నారు. మంత్రులు భట్టి, పొన్నం, వాకిటి శ్రీహరి ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో ఇప్పటికే న్యాయవాదులతో చర్చించారు మంత్రులు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో మంత్రులు కూడా ఇప్పుడే ఢిల్లీకి చేరుకున్నట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, రాష్ట్రంలో త్వరలో జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల భవితవ్యం, బీసీలకు 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఈ రోజు సుప్రీంకోర్టులో ఈ అంశానికి సంబంధించి తీర్పు వెలువడనుంది. కోర్టులో తమ వాదన బలంగా వినిపించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పిటిషన్ జస్టిస్ విక్రమ్నాథ్ అలాగే జస్టిస్ సందీప్ మెహతాతో కూడినటువంటి ధర్మాసనం విచారించనున్నట్టుగా అయితే తెలుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వకేట్, రాజ్యసభ సభ్యులు అయినటువంటి అభిషేక్ మను సింఘ్వి, సిద్ధార్థ్ దవే ఇద్దరు కూడా వాదనలు వినిపించబోతున్నారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇదే అంశం మీద నిన్న రాత్రే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఎలాంటి చిక్కులు లేకుండా కేసును పరిష్కరించాలని, ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్లిందనే అంశాలను ఆధారాలతో సహా నివేదించాలని సూచించారు. సీఎం ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అలాగే పీసీసీ చీఫ్ తో కూడినటువంటి బృందం, వాకిటి శ్రీహరి వీరందరూ కూడా అక్కడ సీనియర్ న్యాయవాదులు కలిసి కేసులో వాదన వ్యూహాలను చర్చించారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఢిల్లీలోని న్యాయ నిపుణులు, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్లు మొత్తం కూడా సీఎం రేవంత్ రెడ్డితో కూడా ఫోన్ లో చర్చలు జరిపినట్టుగా అయితే తెలుస్తుంది. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అమలు, లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహణపై హైకోర్టు గడువు, గవర్నర్, రాష్ట్రపతి వద్ద బిల్లులు పెండింగ్, జీవో 9 తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత, ఈ అంశాలన్నింటినీ కూడా చర్చించినట్టుగా అయితే తెలుస్తుంది. రాజ్యాంగం రాష్ట్రాలకు కల్పించినటువంటి అధికారాలతోనే బీసీ రిజర్వేషన్లు పెంచుతూ గత నెల 26వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులను జారీ చేసింది. ఇందులో ప్రత్యేకంగా ఆర్టికల్ 40 ఏదైతే ఉందో నిబంధన ప్రకారం స్థానిక పాలన అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే అంశమని, ఈ అంశాలను ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేయనున్నది. అలాగే పంచాయతీలు, మున్సిపాలిటీల్లో రిజర్వేషన్ సంబంధించి రాజ్యాంగంలో ఆర్టికల్ 243D6 అలాగే ఆర్టికల్ 243T6 రెండు నిబంధనలు స్థానిక సంస్థల వివిధ వర్గాల రిజర్వేషన్లకు సంబంధించి కల్పించే అధికారాలని రాష్ట్ర శాసనసభకు సమర్పించనున్నాయి. మొత్తం మీద షెడ్యూల్డ్ కులాలు, ఎస్సీ ఎస్టీ ఏదైతే ఉన్నాయో మాత్రమే కాకుండా బీసీలకు కూడా రిజర్వేషన్ కల్పించే అధికారం ఈ ఆర్టికల్స్ కి ఉంది అన్న కోణంలో, రాజ్యాంగం ఇచ్చింది అన్న కోణంలో వీటి ప్రకారమే జీవో ఇచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించనున్నది. ప్రధానంగా పంచాయతీరాజ్ చట్టం ఏదైతే ఉందో 285A మీద కాస్త సందిగ్ధ నెలకొన్నది కాబట్టి ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల పరిమితి 50% ఎత్తివేస్తూ చేసినటువంటి ఈ చట్ట సవరణ ఇంకా గవర్నర్ దగ్గరే పెండింగ్ లో ఉన్నది. గవర్నర్ దగ్గర ఒక బిల్లు పెండింగ్ లో ఉండగానే జీవో ఇవ్వడం ద్వారా రిజర్వేషన్ల అంశంలోని అమలుకి ఎలా తీసుకొచ్చారనేది కీలకంగా మారింది. గతంలో ఇలాంటి జీవోలు ఏమైనా ఇచ్చారా, ఇస్తే ఏ రకంగా అమలు చేశారు అనేది కోర్టులో తెలియాల్సి ఉంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ రోజు ఏదైతే రాజ్యాంగంలోనే ఉండేటటువంటి నిబంధనలు, అలాగే పంచాయతీరాజ్ చట్టము, అలాగే ఇప్పుడే హైకోర్టులో ఉంది కాబట్టి ఏ కేసు అయినా సరే ఫైల్ అయిన తర్వాత లోయర్ కోర్టు, తర్వాత అప్పర్ కోర్టు, హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టు తలుపులు తట్టాలి. ఆ రకంగా కాకుండా హైకోర్టులో ఇంకా పెండింగ్ లో ఉన్న నేపథ్యంలోనే సుప్రీంకోర్టుకు వచ్చింది కాబట్టి ఈ కేసు అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా ఖచ్చితంగా హైకోర్టులో జడ్జిమెంట్ తర్వాత ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి వార్త. మరోవైపు ఒకవేళ ఏదైతే సుప్రీంకోర్టులో
ప్రభుత్వానికి బీసీ 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి చుక్కెదురైనట్లయితే స్థానిక సంస్థల ఎన్నికలకు డేట్ ఖరారు చేసే అంశం మీద కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద గత ఏడాది నవంబర్లో దాదాపు ఈ సర్వే కులగణన సర్వేలు కూడా చేశారు. ఈ కులగణన సర్వే ద్వారా ఎంతమంది బీసీలు ఉన్నారు అన్న కోణంలో కూడా సర్వే మొత్తం కూడా తీసుకుంటున్నారు. మొత్తం ఏదైతే ఇందిరా సహాని కేసు ఏదైతే ఉందో దాన్ని, అలాగే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు ఈ 3 రాష్ట్రాలకి సంబంధించినటువంటి రిజర్వేషన్ అంశము, అలాగే వీరు ఎలా తెలంగాణ తమిళనాడు రాష్ట్రానికి ఎలా ఇంప్లిమెంట్ అయ్యింది అన్న కోణంలో కూడా ఈ మొత్తం కూడా ఆర్గ్యుమెంట్స్ జరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపక్షాలను సైతం ఇంప్లీట్ పిటిషన్స్ కోరింది. ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఇంప్లీట్ పిటిషన్ అయితే దాఖలు అయినట్టుగా అయితే తెలియట్లేదు. కేవలం మాధవ్ రెడ్డి మాత్రమే బీసీ 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుకు వెళ్లాలి అన్న కోణంలో కూడా సుప్రీంకోర్టులో వేస్తుంది. చూడాలి మరి కాసేపట్లో ఇది బెంచ్ మీదకి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆర్గ్యుమెంట్స్ ఎలా జరుగుతాయి, ప్రభుత్వం తరపున మను సింఘ్వి ధావే ఎలా ఆర్గ్యుమెంట్స్ చేయబోతున్నారు. మొత్తం మీద సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి 50% క్రాస్ చేయకూడదు బీసీ రిజర్వేషన్ల అంశము అనే ఒక లైన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి నివేదికలు ఏంటి అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే ఆర్గ్యుమెంట్స్ సుదీర్ఘంగా జరిగే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. విజయ్. రైట్, థ్యాంక్ యూ ఉషా.